నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరణ, పటిష్ట కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, హైడ్రా బలోపేతం, వరద ప్రభావిత ప్రాంతాల్లో చర్యలపై చర్చ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దర్యాప్తులో కీలక పురోగతి, సీబీఐ అనుమతితో రెడ్ కార్నర్ నోటీస్ జారీకి కసరత్తు. జానీ మాస్టర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చిన పోలీసులు, విచారణ తర్వాత ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్న కాకీలు. హైదరాబాద్ లో ట్రైనీ ఐపీఎస్ ల పాసింగ్ అవుట్ పరేడ్, ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్. తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ అలియాస్ జానీ భాషను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. విచారణ తర్వాత ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివరామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? కలకలం సృష్టిస్తున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అతన్ని గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఉదయం నుంచి అతని రహస్య ప్రాంతంలో నుంచి విచారిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. తన దగ్గర పనిచేస్తున్న ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ రాయదుర్గం థానాలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ ఆ కేసును బదిలీ చేశారు. తర్వాత జానీ మాస్టర్ పారిపోవడంతో 2 రోజులుగా గాలించి నిన్న రాత్రి గోవాలోని లాడ్జ్ లో ఉన్నట్లుగా గుర్తించి అక్కడికి వెళ్లి ఆయన పట్టుకున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని హైదరాబాద్ తరలించేందుకు అనుమతి తీసుకుని హైదరాబాద్ తరలించారు. వచ్చిన తర్వాత ఉదయం నుంచి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. అయితే విచారణ పూర్తయిన తర్వాత ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడు 2019 సమయంలో నుంచి కూడా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని, అట్లాగే తనపై దాడి చేశారని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆమె మైనర్ గా ఉన్నప్పుడు లైంగికంగా వేధించడంతో అతను జానీ మాస్టర్ పై పోక్సో కేసు కూడా నమోదు చేశారు. మతం మారాలని, అట్లాగే తనను పెళ్లి చేసుకోవాలని చెప్పడం, అట్లాగే శారీరకంగా ఆమెను హింసించిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే నిన్న జానీ మాస్టర్ భార్య సుమలత కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీసుని కలిశారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కూడా తన భర్తను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారని, ఎవరు కాల్ చేస్తే వచ్చినట్టుగా చెప్పింది. ఆమె తన భర్త ఇవన్నీ చేయలేదని పనిగట్టుకుని తన భర్తపై దుష్ప్రచారం చేస్తున్నట్టు కూడా ఆమె ఆరోపించింది. అది మొత్తంగా చూస్తే కనుక ఈ రాష్ట్ర విచారణ పూర్తయిన తర్వాత జానీ మాస్టర్ ను ఉత్తరపల్లి కోర్టులో ప్రవేశపెట్టినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఇక్కడ రాయదుర్గం పోలీస్ స్టేషన్ వద్ద కానీ, అట్లాగే నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద కానీ జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదంటే బాధితురాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి హడావుడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా. ధన్యవాదాలు శివరామకృష్ణ. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సంస్థలు ఇందులో భాగమై యువతకు ఉపాధి దొరికేలా నైపుణ్యాలు నేర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున 150 ఎకరాల భూమితో పాటు 100 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. దసరా తర్వాత స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభించనున్నట్లు సూత్రప్రాయంగా ప్రభుత్వం వెల్లడించింది. యువతకు నైపుణ్యాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని సర్కార్ భావిస్తోంది. స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రాతో పాటు సీఎస్ శాంతికుమారి తదితర ఉన్నతాధికారులు భేటీలో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరపున 150 ఎకరాల స్థలం, 100 కోట్ల నగదు కేటాయించినట్లు వివరించిన ముఖ్యమంత్రి యూనివర్సిటీ నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. కంపెనీలు, దాతల పేర్ల మీద విశ్వవిద్యాలయంలో భవనాల నిర్మాణానికి ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.
స్కిల్ యూనివర్సిటీ బాధ్యతను బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అనుభవంతో పాటు ప్రత్యేక గుర్తింపు కలిగిన ఆనంద్ మహీంద్రా స్కిల్ వర్సిటీకి తన బ్రాండ్ ఇమేజీ తీసుకొస్తారనే విశ్వాసముందన్నారు. 200 ఎకరాల్లో క్రీడా విశ్వవిద్యాలయ ఏర్పాటుపైన దృష్టి సారిస్తామన్న సీఎం 2028 ఒలింపిక్స్ లో భారత్కు బంగారు పతకం వచ్చేలా అందులో శిక్షణ ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నిధుల ఇబ్బంది లేదని 3 లక్షల కోట్ల బడ్జెట్లో 1000 కోట్లు ఖర్చైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఏటా లక్షల మంది డిగ్రీ పట్టాలతో బయటకొస్తున్నా ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటే యువత ఉపాధికి ఢోకా ఉంటదని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కొత్తగా ఫ్యూచర్ సిటీని నెలకొల్పబోతున్నామన్న శ్రీధర్ బాబు ఇప్పటికే ఏఐసిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని వివరించారు. రాష్ట్రం నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలనే ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా సీఎం కోరగానే ఒప్పుకున్నారని వివరించారు. ముఖ్యమంత్రి ఆశయం నెరవేరాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచే నైపుణ్య వర్సిటీలో కోర్సులు ప్రారంభించాలని యూనివర్సిటీ బోర్డు నిర్ణయించింది. దసరా పండుగ తర్వాత క్లాసులు మొదలు పెట్టనున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించింది. తొలి ఏడాది 2000 మందికి శిక్షణ ఇవ్వనుండగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా ఈఎస్సీఐలో తాత్కాలికంగా కోర్సులను నిర్వహించనుంది. ముందుగా హెల్త్ కేర్, ఈ కామర్స్లలో శిక్షణ ఇవ్వనుండగా అపోలో, ఏఐజీ, లెన్స్కార్ట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి సంస్థలు కోర్సుల నిర్వహణకు ముందుకొచ్చాయి. కొత్తగా రేషన్ కార్డుల జారీ కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై సచివాలయంలో సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సీఎస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేశారు. ఈ అంశంపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ముఖ్యమైన దేవాలయాల్లో మౌలిక వసతులు, అభివృద్ది పనుల పురోగతిపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క సమీక్ష నిర్వహించారు. వేములవాడ, భద్రాచలం, బాసర ఆలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ది పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ప్రతి దేవాలయంలో సింథటిక్ కాకుండా చేనేత శాలువాలు, చేనేత బ్యాగులు వాడేలా ఆదేశాలు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వినతిపత్రం ఇచ్చారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను మంత్రులు ఆవిష్కరించారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ సాయంత్రం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో హైడ్రా బలోపేతం సహా ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునే విషయంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గం ఈ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం కానుంది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం, పంట నష్టం సంభవించింది. రహదారులు, రైల్వే లైన్లు ధ్వంసం కావడంతో పాటు భారీ ఎత్తున పంట నష్టం సంభవించింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రావడంతో కట్టుబట్టలతో బయటపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో ప్రభుత్వం అప్రమత్తం కావడంతో చాలా వరకు ప్రాణ నష్టం జరగకుండా అధికారులు నిలవరించగలిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కుంభవృష్టి కురవడంతో ఊహకు అందనంత ఎక్కువగా నష్టం సంభవించింది. ఇప్పటికే కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి పరిశీలన చేసింది. రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు, ధ్వంసమైన రహదారులు తిరిగి నిర్మించేందుకు, పంట పొలాల్లో వేసిన ఇసుక మేటలను తొలగించుకోవడానికి అవసరమైన ఆర్థిక సాయం అందించడం లాంటి వాటి ద్వారా బాధిత ప్రాంతాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లనుంది. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన వరద నష్టాల అంచనాలను కేంద్రానికి అందజేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి నివేదించారు. కేంద్ర బృందం వచ్చి వెళ్లిన తర్వాత కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై ఇవాల్టి కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మూడు
విశ్వవిద్యాలయాల పేర్లను మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇందుకు మంత్రిమండలి ఆమోదం కూడా ఉండాల్సి ఉండడంతో ఇవాళ ఆ మూడింటి గురించి చర్చించనుంది. అందులో చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఉన్నాయి. ఈ 3 యూనివర్సిటీలపై మంత్రివర్గ చర్చ ఉంటుందని సమాచారం. హైడ్రాను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. హైడ్రాకు చట్టబద్దత కల్పించడం, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీసు, చిన్న నీటిపారుదల శాఖల నుంచి సిబ్బందిని కేటాయించాల్సి ఉంది. ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అవసరమైన చట్టాన్ని తీసుకురావడం తదితర అంశాలపై ఇవాళ జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి డిమాండ్ పెరుగుతుండటంతో దానిపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న కమిషన్ ఇవాళ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది. నేటి నుంచి తదుపరి విచారణ చేపట్టనున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈసారి మరో 25 మంది వరకు ఇంజనీర్లను ప్రశ్నించనుంది. ఉన్నతాధికారులను కూడా క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఇవాళ మొత్తం 7 ఇంజనీర్లు జస్టిస్ పీసీ ఘోష్ ముందు హాజరు కానున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మంత్రివర్గం చేసిన తీర్మానాలతో సహా కేబినెట్ రూల్ బుక్ అందజేయాలని ప్రభుత్వాన్ని కమిషన్ కోరినట్లు సమాచారం. అయితే దీనిపై తమకు సమాచారం లేదని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తుది నివేదిక త్వరగా అందేలా చూడటంతో పాటు గతంలో నీటిపారుదల శాఖ నుంచి కోరిన సమాచారం కూడా ఇవ్వాలని కమిషన్ కోరినట్లు తెలుస్తోంది. సంచలనం సృష్టించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దర్యాప్తులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మీడియా ఛానల్ నిర్వాహకుడు అరువేల శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు వారిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సీబీఐ అనుమతించింది. రెడ్ కార్నర్ నోటీస్ కోసం హైదరాబాద్ పోలీసులు పంపిన నివేదికను సమ్మతించిన సీబీఐ ఇంటర్పోల్ కు లేఖ రాసింది. దీంతో నిందితులు అమెరికా నుంచి 196 దేశాల్లో ఎక్కడికి వెళ్లినా అక్కడి పోలీసులు సైతం పట్టుకునేందుకు వీలుంటుంది. ఒకవేళ రెడ్ కార్నర్ నోటీసుతో నిందితులు విభేదిస్తే వారు ఏ దేశంలో ఉంటే అక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చు. అక్కడ ఊరట లభించకుంటే డిపోర్టేషన్ తప్పదు. కాగా గత శాసనసభ ఎన్నికల్లో బారాస్కు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగిందని ఇప్పటికే హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కేసు తదుపరి దర్యాప్తు అంతా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల విచారణపైనే కేంద్రీకృతమైంది. వారిని విచారిస్తేనే దర్యాప్తు ముందుకు సాగడంతో పాటు రాజకీయ సంబంధాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కలియుగ వైకుంఠనాథుడి మహాప్రసాదమైన లడ్డూ తయారీలో వైసీపీ ప్రభుత్వం కక్కుర్తికి పాల్పడిందన్న తెలుగుదేశం ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు, చేప ఆయిల్ కలిసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్కు చెందిన ఎన్డీడీబీ కాఫ్ లిమిటెడ్ సంస్థ చేసిన నిర్ధారణ పరీక్షల్లో నెయ్యిలో కల్తీ జరిగినట్లు వెల్లడైందంటూ తెలుగుదేశం ప్రకటించిన నివేదిక చర్చనీయాంశంగా మారింది. జగన్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేపల నూనెలు వంటివి కలగలిసి ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు తెలుగుదేశం తెలిపింది. ఈ నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని, అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు కలగలిసి ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైందని స్పష్టం చేసింది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువ కంటే పరీక్షించిన నమూనాల్లో చాలా తేడాలు ఉన్నాయని తెలిపింది. ఒక్కో నమూనా 5 ఈక్వేషన్స్ లో పరీక్షించగా వాటన్నింటిలోనూ నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఎస్ విలువ ఉన్నట్లు ఎన్డీడీబీ తెలిపిందని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వెల్లడించారు. లడ్డు నాణ్యతపై భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నెయ్యి నమూనాల్ని ఎన్డీడీబీ కాఫ్ సంస్థకు పంపించి పరీక్షించింది. జూలై నెలలో ఫలితాల నివేదికలు రాగా వాటిని ఆహార రంగ నిపుణులతో విశ్లేషించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకొచ్చాయని తెలుగుదేశం తెలిపింది. సాధారణంగా ఇంట్లో వినియోగించడానికి కూడా ఈ నెయ్యిని ఎవ్వరూ అంగీకరించరని, అలాంటిది పరమ పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలోనే వినియోగించడంపై తెలుగుదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఫలితాల్లోనూ ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉందని ఎన్డీడీబీ సంస్థ తెలిపిందని తెలుగుదేశం ప్రకటించింది. తీవ్ర పోషకాహార లోపమున్న ఆవు నుంచి తీసిన పాలతో తయారైన
నెయ్యి నమూనాలు పంపితే ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఆవాలు, అవిసెలు, పామాయిల్ వంటి వెజిటేబుల్ ఆయిల్స్ ను ఆహారంగా తీసుకున్న ఆవుల నుంచి తీసిన పాలతో తయారు చేసిన నెయ్యి నమూనాల్ని పరీక్షకు పంపినా ఖచ్చితత్వం లోపిస్తుందని తెలిపింది. గెర్బర్, వెయిబుల్, బెర్నుట్రూప్, రాడ్జలాఫ్ తదితర విధానాల ద్వారా సేకరించిన పాలతో తయారైన నెయ్యి నమూనాలు పంపితే ఈ ప్రమాణాల్లో తేడాలుండే అవకాశం ఉందని ఎన్డీడీబీ కాఫ్ వెల్లడించిందని తెలుగుదేశం తెలిపింది. ఈ నెయ్యిలో ఏమేముంది? సోయాబీన్, సన్ఫ్లవర్ సీడ్లు, ఫిష్ ఆయిల్, చేప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు. నంబర్ 3, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు. బీఫ్ టాలో, లాడ్ అంటే యానిమల్ ఫ్యాట్, జంతువుల మాంసం. వైసీపీ గవర్నమెంట్ లో నెయ్యి సరఫరా చేసే వాళ్ళని మార్చేశారు. ఎవరు నెయ్యి సరఫరా చేస్తున్నది ఎక్కువ? నందిని డైరీ, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. ఎందుకు మార్చాల్సి వచ్చింది? లంచాలు ఇవ్వరు కాబట్టి. మంచి ఆవు నెయ్యి 1000 రూపాయలు తక్కువ ఎక్కడ కూడా నాణ్యతమైన నెయ్యి దొరకదు. 1000 రూపాయలు ఏమయ్యా? టెండర్ పిలిచి 320 రూపాయలకి ఇచ్చేస్తారా? మీరు లంచాలు కావాలని మీరు మార్చారు కాబట్టే అక్కడ సప్లయర్లు తప్పు చేశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఏడుకొండల స్వామి లడ్డూ తయారీలో జంతువుల నూనెను కలపడం దుర్మార్గమైన చర్య అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు జరిపించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. వైసీపీ ప్రభుత్వ చర్యల వల్లే తిరుమలలో ఇలాంటి అనర్థాలు జరిగాయని సంజయ్ మండిపడ్డారు. కోరిన కోరికలు తీర్చేటువంటి ఏడుకొండల వారి యొక్క లడ్డును ఇలా అపవిత్రం చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది దీని ప్రధాన కారణము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం టీటీడీ బోర్డు కమిటీ నియామకం సందర్భంలో గాని ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను నియమించడం వల్ల ఇలాంటి అనర్థాల కారణమవుతున్నది. అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని గత ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినా కూడా కనీసం స్పందించేటువంటి ఆలోచన లేని మూర్ఖత్వ ప్రభుత్వం అది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో సీరియస్ గా విచారణ జరపాలి. దీనికి బాధ్యులైన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్ అమ్మకాలకు ప్రయత్నిస్తున్న 3 ఇంజనీరింగ్ విద్యార్థులను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను చెన్నైకి చెందిన చరణ్ తేజ్, కౌశిక్, సయ్యద్ సర్ఫరాజులుగా గుర్తించారు. సర్ఫరాజ్ అనే వ్యక్తి చెన్నై నుంచి డ్రగ్స్ తెచ్చి వీళ్లకు విక్రయిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సర్ఫరాజ్ పరారీలో ఉన్నాడు. ఇందులో చరణ్ తేజ్, కౌశిక్లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుల నుంచి ఓ ద్విచక్ర వాహనం, 70,000 రూపాయలు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్లో అమ్మాయిలా మాట్లాడుతూ యువకుల్ని మోసం చేస్తున్న రిద్ బేడీ అనే కేటుగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఉంటున్న నిందితుడు డేటింగ్ వెబ్సైట్లలో అమ్మాయిల ఫోటోలు పెట్టి అమ్మాయిలాగా చాట్ చేస్తూ అబ్బాయిలను ట్రాప్ చేస్తున్నాడు. భారతీయుల్ని మోసగిస్తే ఇక్కడి పోలీసులతో ఇబ్బంది ఉంటుందని భావించిన నిందితుడు కేవలం అమెరికన్లు, అక్కడే ఉండే భారతీయుల్ని లక్ష్యంగా చేసుకుంటాడు. అమ్మాయిలా చాటింగ్ చేసి అర్ధనగ్న చిత్రాల్ని అవతలి వ్యక్తులకు పంపి ముగ్గులోకి దించుతాడు. ఇదే సమయంలో వారి వ్యక్తిగత చిత్రాలు సేకరించి బెదిరింపులకు మొదలు పెడతాడు. తాను అడిగినంత డబ్బులు ఇవ్వాలని, లేకపోతే ఏకాంత చిత్రాలను బయటపెడతానంటూ బెదిరింపులకు దిగుతాడు. అవతలి వ్యక్తుల నుంచి నగదు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయించుకోకుండా జెల్లీ యాప్, వెబ్సైట్ ద్వారా పంపించాలని సూచిస్తాడు. డబ్బొచ్చాక తన ఖాతాలకు బదిలీ చేయించుకుంటాడు. అమెరికాలో ఉండే హైదరాబాద్ యువకుడిని ఇలాగే మోసగించి $1,721 వసూలు చేశాడు. అయినా వేధింపులు ఆపకుండా అతడి కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై యువకుడి తండ్రి హైదరాబాద్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పశువైద్య కేంద్రంలో కొండచిలువకు పశువైద్యులు చికిత్స చేసి ఔదార్యం చాటారు. నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలో ముళ్లకంచెలో కొండచిలువ చిక్కుకోవడంతో పాములు పట్టేవారు పట్టుకున్నారు. అప్పటికే కొండచిలువకు తీవ్ర రక్తస్రావం కావడంతో బెల్లంపల్లి పశువైద్య కేంద్రానికి తరలించారు. డాక్టర్ పావరి ఆధ్వర్యంలో కొండచిలువకు చికిత్స చేశారు. 2 చోట్ల తెగిన చర్మానికి కుట్లు వేశారు. కొండచిలువ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆమె చెప్పారు. అనంతరం జిల్లా అటవీ అధికారులకు కొండచిలువను అప్పగించారు. వారు ఎల్లారం అటవీ ప్రాంతంలో క్షేమంగా వదిలేశారు.
కోల్కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ 41 రోజులుగా చేస్తున్న ఆందోళనను కోల్కతా వైద్యులు తాత్కాలికంగా విరమించారు. రేపటి నుంచి అత్యవసర సేవలకు హాజరవుతామని ప్రకటించారు. ముఖ్యమంత్రి బెంగాల్ సీఎస్తో చర్చలు జరిపిన వైద్య విద్యార్థులు వారి డిమాండ్లలో చాలా వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వరద పరిస్థితుల దృష్ట్యా అత్యవసర సేవలకు అందుబాటులో ఉంటామని, అవుట్ పేషెంట్ సేవలకు హాజరు కాబోమని చెప్పారు. 2 రోజుల క్రితం సీఎం మమతా బెనర్జీతో జూనియర్ వైద్యులు సమావేశమయ్యారు. వారి పలు డిమాండ్లను మమత అంగీకరించారు. కోల్కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ ను బదిలీ చేశారు. నూతన కమిషనర్ గా మనోజ్ కుమార్ వర్మను నియమించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కౌస్తవ్ నాయక్, హెల్త్ సర్వీస్ డైరెక్టర్ దేవాశిష్ హల్దేర్ ను వారి పోస్టుల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించారు. రెండో విడతగా బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్తో బుధవారం వైద్య విద్యార్థులు చర్చలు జరిపారు. ఆందోళన విరమించే ముందు ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి సీబీఐ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తామని, అప్పటికీ డిమాండ్లు పూర్తిగా అమలు చేయకపోతే మళ్లీ నిరసన చేపడతామని చెప్పారు. కోల్కతా ఆర్జికర్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టించింది. నాటి నుంచి వైద్య విద్యార్థులు, ప్రజలు, వివిధ వర్గాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. లోకో పైలట్ అప్రమత్తతతో ఉత్తరప్రదేశ్లో ఎక్స్ప్రెస్ రైలుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. బుధవారం రాత్రి నైనిజన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు వెళ్తుండగా బిలాస్పూర్ రోడ్, రుద్రపూర్ సిటీ మధ్యలో పట్టాలపై అడ్డంగా 6 మీటర్ల స్తంభం పడింది. దీనిని గుర్తించిన లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేసి రైలు ఆపారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు స్తంభాన్ని తొలగించాక రైలు సురక్షితంగా ముందుకు వెళ్లినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్, ఉగ్రవాద ఆర్థిక సహకార వ్యవస్థల నిరోధానికి భారత్ సమర్థమైన చర్యలు తీసుకుంటోందని ఆర్థిక చర్యల కార్యదళం FATF పేర్కొంది. అయితే మనీ లాండరింగ్తో సహా ఇతర కేసుల విచారణను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. భారత్లో మనీ లాండరింగ్, ఉగ్రవాద ఆర్థిక మూలాల చర్యలకు సంబంధించి 368 పేజీల నివేదికను FATF తాజాగా విడుదల చేసింది. పారిస్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఆర్థిక చర్యల కార్యదళం గతేడాది నవంబర్లో భారత్లో పర్యటించింది. ఐసిస్ లేదా అల్ ఖైదా అనుబంధ సంస్థల నుంచి ఎన్నో ఉగ్రవాద ముప్పులను భారత్ ఎదుర్కొందని పేర్కొంది. ఈ క్రమంలో మనీ లాండరింగ్, ఉగ్రవాద ఆర్థిక మూలాలపై చర్యలను సమర్థంగా అమలు చేసిందని తెలిపింది. భారత్లో మనీ లాండరింగ్ మూలాలన్నీ స్థానికంగానే ఉన్నాయని వెల్లడించింది. గతంలో 2010లో భారత్పై FATF నివేదిక విడుదల చేయగా తదుపరి నివేదికను 2031లో విడుదల చేయనుంది. బీహార్లోని నవదాలో దారుణం చోటు చేసుకుంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మాంఝీ టోలా ప్రాంతంలో దళితులకు చెందిన 34 ఇళ్లను తగలబెట్టారు. వాటిలో 21 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో 13 పాక్షికంగా తగలబడినట్లు అధికారులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. ఈ ఘటనపై ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నవాదా జిల్లా మెజిస్ట్రేట్ ఆశుతోష్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 15 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. నిందితుల నుంచి 3 నాటు తుపాకీలు, 6 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తును పర్యవేక్షించాలని ఏడీజీకి ఆదేశాలు జారీ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని సూచించారు. బీహార్లో చట్టబద్ద పాలన సాగేలా చూడాలని ఆదేశించారు. ఈ కేసులో వీలైనంత త్వరగా బాధ్యులందరినీ పట్టుకుని శిక్ష పడేలా చూడాలని నితీష్ ఆదేశాలు జారీ చేశారు. చెన్నై సమీపంలోని తోరైపక్కం ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మణికందన్ అనే యువకుడు బాధితురాలిని హత్య చేసి అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. మృతదేహం భాగాలను సూట్ కేసులో ఉంచి నిర్మాణంలో ఉన్న ఒక భవనం సమీపంలో పడేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సూట్ కేసును స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని శవ పరీక్షకు పంపారు. 2 రోజుల నుంచి తన చెల్లెలు కనిపించడం లేదని బాధితురాలి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తోరాయపక్కంలో చివరగా ఫోన్ లొకేషన్ను గుర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. విచారణ అనంతరం పోలీసులు మణికందన్ అనే నిందితుడిని పట్టుకున్నారు. స్నేహితుడి ద్వారా బాధితురాలి ఫోన్ నంబర్ తెలుసుకున్న నిందితుడు ఆమెను తన నివాసానికి ఆహ్వానించాడని పోలీసులు తెలిపారు. డబ్బుల విషయంలో ఇద్దరికీ గొడవ జరిగిందని చెప్పారు. ఆ కోపంలోనే నిందితుడు బాధితురాలిని హత్య చేశాడని వెల్లడించారు.
ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. పేజర్లు, వాకీటాకీలను పేల్చిన ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకొని తీరతామని హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ రెడ్ లైన్ దాటేసిందని, ప్రతీకారం తప్పదని తేల్చి చెప్పారు. 4000 పేజర్లను పేల్చి 4000 మందిని చంపేందుకు కుట్ర పన్నారని నస్రల్లా ఆరోపించారు. రెండో రోజు దాడిలో వాకీటాకీలు పేల్చి మరో 1000 మందిని చంపే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు తమకు ఎదురు దెబ్బేనని అంగీకరించిన ఆయన ఇది ఎలా జరిగిందో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. తమ సభ్యులను ఉద్దేశించి హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ప్రసంగిస్తున్న సమయంలోనే లెబనాన్లోని ఆ సంస్థ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బీరుట్ మీదుగా పెద్ద శబ్దంతో దూసుకెళ్లాయి. హెజ్బొల్లా కార్యకలాపాలు, మౌలిక వసతులు నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సరిహద్దుల్లోని 3 ఇజ్రాయెల్ సైనిక పోస్టులపై దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. 2 పోస్టులపై డ్రోన్లు వాడినట్లు తెలిపింది. ఈ దాడుల్లో 8 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ ఆసుపత్రులు తెలిపాయి. ఈ నేపథ్యంలో లెబనాన్ సరిహద్దులను మరిన్ని బలగాలను ఇజ్రాయెల్ సైన్యం తరలిస్తోంది. బ్రిటన్లో సీతాకోక చిలుకల సంఖ్య రికార్డు స్థాయిలో సగానికి పడిపోయింది. అటవీ ప్రాంతాల్లో సైతం అవి కనిపించడం లేదని తాజా సర్వే ద్వారా తెలిసింది. ఎల్లవేళలా కనిపించే సీతాకోక చిలుకలు కనుమరుగవ్వడంతో ప్రకృతి ప్రేమికులు ఆందోళనలో ఉన్నారు. బ్రిటన్ ఒకప్పుడు అరుదైన జాతుల సీతాకోక చిలుకలకు నిలయంగా ఉండేది. ప్రస్తుతం వాటి సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు బటర్ఫ్లై సంరక్షణ అధికారులు చెప్పారు. సౌత్ డౌన్స్ నేషనల్ పార్కులో ఎప్పుడూ కనిపించే సీతాకోక చిలుకలు ప్రస్తుతం కనుమరుగైనట్లు పేర్కొన్నారు. వీటి ఉనికిపై దేశంలో 1,43,000 సర్వేలు చేయగా ఇందులో 9,000 సర్వేల్లో 0 సీతాకోక చిలుకల గణాంకాలు నమోదైనట్లు సీనియర్ సర్వే అధికారి జోరాండిల్ చెప్పారు. సర్వే చేసినప్పుడు అటవీ ప్రాంతాల్లో సైతం సీతాకోక చిలుకలు కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఆయన వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే సర్వేల్లో సీతాకోక చిలుకల సగటు 12 నుంచి 7కు పడిపోయింది. దాదాపు 50% సీతాకోక చిలుకలు కనుమరుగయ్యాయి. బ్రిటన్లో సీతాకోక చిలుకల సంఖ్య పడిపోతుందనటానికి ప్రధాన కారణం పంట పొలాలు, ఉద్యానవనాల్లో క్రిమి సంహారకాలను వాడటమే. అందుకే సీతాకోక చిలుకలకు తగిన ఆవాసాలు కరువయ్యాయి. కొన్ని ప్రమాదకరమైన క్రిమి సంహారకాలపై పూర్తి నిషేధాన్ని అమలు చేయాలని బటర్ఫ్లై సంరక్షణ సంస్థలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరాయి. ప్రకృతి అనుకూలమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశాయి. బ్రిటన్లో బటర్ఫ్లైల పరిస్థితి చాలా భయంకరంగా ఉండటంతో సీతాకోక చిలుకల అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు బటర్ఫ్లై కన్జర్వేషన్ పేర్కొంది. యూకేలోని అనేక ప్రసిద్ధ సీతాకోక చిలుక జాతులు అంతరించిపోయే ప్రమాదముందని బటర్ఫ్లై సంరక్షణ అధికారులు చెప్పారు.